నేను తోటపాలెం పుట్ట సూర్యారావు మాట్లాడుతున్నాను. మరి ఈ తోటపాలెం యొక్క మెయిన్ రోడ్డు శ్రీకాకుళం బాలభారత్ జంక్షన్ నుంచి అవతల భగీరథపురం వరకు, అలాగే డిమచ్చిలేశ్వరం వరకు ఈ రోడ్డు అయితే ఉంది. అప్పట్లో గొడ్లి శ్రీరామనాయుడు అని ఎమ్మెల్యే ఉండేటప్పుడు ఈ రోడ్డు వేయడం జరిగింది. నేటికి వేసి సుమారు 150-200 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర. ఈ రోడ్డు ఇప్పటికి కూడా ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. ఈ రోడ్డు అనేక రకమైనటువంటి యాక్సిడెంట్లకు గురైపోయింది. చాలామంది చనిపోయారు. అయినప్పటికీ కూడా ఇన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఈ రోడ్డు వెడల్పు అనేది జరగలేదు. ఒక పక్క మారుమూల గ్రామంలో ఉన్నటువంటి పల్లెటూరులో 20 నుంచి 15 అడుగుల వరకు సీసీ రోడ్లు కానీ, అలాగే తార్ రోడ్లు అయితేనేమి, పల్లెటూరులు అంటే వేస్తున్నటువంటి రోడ్లు మేము చూస్తుంటే, మేము మా ఎమ్మెల్యే గారితో 4 మండలాన్ని తిరిగాను. ఎక్కడ చూసినా 15-20 అడుగుల రోడ్లు, సీసీ రోడ్లు కానీ లేదా తార్ రోడ్లు అయితే ఉన్నాయి మా హెచ్ఎల్ నియోజకవర్గంలో. అలాంటిది మా గ్రామంలో 150-200 సంవత్సరాలు అవుతుంది. ఈ ఒక్క మెయిన్ రోడ్లో 40-50 గ్రామాలు ఈ రోడ్డు పోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మా గ్రామం అభివృద్ధి అనేది ఇప్పటికీ నోచుకోలేదు. మొన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చేటప్పుడు ఈ రోడ్డు నేను దృష్టిలో పెట్టాను, అవుతుంది సూర్యారావు అని చెప్పారు. దయచేసి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఈ యొక్క రోడ్డుని దృష్టిలో పెట్టుకొని ఇది వెడల్పు చేసి మా ఈ 50 గ్రామాలు తాలూకా ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని దయచేసి ఈ రోడ్డు వెడల్పు చేయవలసిందిగా మా హెచ్ఆర్ఐ ఎమ్మెల్యే నడిగుడి ఈశ్వరరావు గారికి నేను పాదాభివందనలు చేస్తూ మా గ్రామం తరపున పాదాభివందనలు చేస్తున్నాము. అలాగే ఈ మధ్య ఈ యొక్క రోడ్డు మీద ఈ ఇసుక తాలూకా లారీలు పొగులే రాత్రే వెళ్తున్నాయి. ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఉదయం స్కూల్ పిల్లలు వచ్చి వెళ్ళేటప్పుడు కానీ, అలాగే సాయంత్రం కూడా స్కూల్ పిల్లలు వచ్చేటప్పుడు కానీ, ఈ ఎక్కువగా లేబర్ వచ్చేటప్పుడు కానీ అనేక ఇబ్బందులు గురైపోతున్నాయి. దయచేసి ఈ యొక్క లారీలని ఏదో ఒక టైం చూసుకొని నైట్ ప్రజలు ప్రయాణం చేయకుండా ఉండే టైంలో ఈ లారీలన్నీ రవాణా చేయవలసిందిగా మేము చెప్తున్నాం. దీన్ని వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. దయచేసి ఈ యొక్క రోడ్డుని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 150-200 సంవత్సరాలు ఇప్పటికీ అదే మేము ఈ రోడ్డు అనేది ఏ ఒక్క నాయకులు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ మార్పు అనేది ఒక్కటి కూడా లేదు. దయచేసి దృష్టిలో పెట్టుకొని వేయవలసిందిగా నేను పాదాభివందనలు చేస్తూ మా గ్రామం తరపున కూడా మీకు చెప్తాను సార్.